కాలములో దేవుడు నీకు ఇచ్చిన వయసు అవ్వచ్చు, నీకు ఇచ్చిన ఆశీర్వాదం అవ్వచ్చు, ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు? నియమించబడిన స్థిరముగా ఉండాలని ప్రభువు మనల్ని కోరుతున్నాడు. దేవుని మహిమకులనే గాక. స్థిరముగా ఉండాలి. ఎవరైతే క్రీస్తుని బండ మీద కట్టుకుంటాడో వాడు ఎప్పుడు కూడా స్థిరముగానే ఉంటాడు. మొదట అంట కదల్చబడడు, కదల్చబడే గుంపులో ఉండడు. దేవుని మందిరములో ఉండి, దేవుని సన్నిధిలో ఉండి ఆయన రాకడ కోసం ఎదురు చూస్తాడు. భూమి మీద ఉన్నంత కాలము కూడాను ఆ వ్యక్తి దేవునికి సమీపముగా బ్రతుకుతాడే కానీ లోకానుసారంగా బ్రతికెళ్ళే అవకాశము లేదు. ఈ మాటలు చెబితే కొంతమంది బాధ కలుగుతుంది. మొదట దేవుడు ఏమని చెబుతున్నాడు ఒకసారి మనం చూడగలిగితే ఏమన్నాడు చూడండి. యెహోవా భయము వాళ్ళకి ఏం అవుతుంది? ఐశ్వర్యం ఇచ్చును. దేవుని మహిమకులను గాక. ఏ వ్యక్తి అయితే దేవుని మీద భయపడి ఉండగలుగుతాడో, దేవునికి లోబడి ఉంటాడో, ఐశ్వర్యము ఏది? ఐశ్వర్యము ఈ పరలోక ఐశ్వర్యం దేవుడు ఇస్తాడు. ఈ లోకంలో ఐశ్వర్యము ఉండొచ్చు పోవచ్చు, ఒక్కొక్కసారి ఈ లోకంలో ధనం ఉండొచ్చు పోవచ్చు. ఈరోజు సంపాదన మన జోబులో ఉంటుంది, రేపు ఇతరుల జోబులోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళక ముందు తన ఐశ్వర్యము దేవుడు మనకి ఇవ్వాలని కోరుతున్నాడు.